హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలాగున్నారు? నేను మీ అంకుల్. మీరు చూస్తున్నారు దేశీయ ఆన్లైన్ సర్వీస్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు అయితే మాత్రం ఏపీలోని 3 గ్యాస్ సిలిండర్స్ సంబంధించి అప్లికేషన్ ఫామ్ అయితే ఇంటర్నెట్లో వైరల్ అయితే అవుతుంది. సో అప్లికేషన్ ఫామ్ మీరు నింపగలుగుతున్నారా లేదా అని చెక్ చేసుకుంటే అప్లికేషన్ ఫామ్‌లోని మీకు సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా మీ దగ్గర ఉన్నాయా లేదా చెక్ అయితే చేసుకోండి. సో మీకైతే మాత్రం దీపావళి రోజునైతే మాత్రం మీకు ఈ 3 గ్యాస్ సిలిండర్స్ సంబంధించి మొదటి గ్యాస్ సిలిండర్ అనేది రిలీజ్ అయితే చేస్తారు. సో మీకు ఆ విధంగా అయితే మీకు 3 గ్యాస్ సిలిండర్స్ సంబంధించి ఫస్ట్ గ్యాస్ సిలిండర్ అనేది ఈ సంవత్సరం దీపావళిలో అయితే మాత్రం మీకు రిలీజ్ అయితే చేస్తారు కాబట్టి, దానికి సంబంధించిన అప్లికేషన్ ఫామ్ అనేది ఎలా ఉండబోతుంది? ఏం నింపాలి? ఏ డాక్యుమెంట్స్ కావాలి? అంతా కూడా ఈ వీడియోలో నేను మాట్లాడతాను కాబట్టి చివరికి చూడడానికి అయితే ట్రై అయితే చేయండి. ఎవరైనా సరే కొత్తగా వచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ గాని ఆన్‌లో గాని పెట్టుకున్నట్లయితే మేము చేసే ప్రతి వీడియో అప్డేట్ మీ వరకైతే వస్తుంది. సో అందులో భాగంగానే మనం ఇప్పుడు గాని చూసుకున్నట్లయితే మీకు దీపావళి రోజునైతే మాకు ఏ గ్యాస్ సిలిండర్‌కి సంబంధించి మీకు అప్లికేషన్ ఫామ్ అయితే వస్తుంది. అంటే ఆ లోపల మీకు నింపేసి ఇవ్వాలి. అప్పుడు మీకు ఈ గ్యాస్ సిలిండర్ సంబంధించి ఫస్ట్ గ్యాస్ సిలిండర్ ఏదవుతుంది కాబట్టి సో అప్లికేషన్ ఫామ్ గాని మనం చూసుకున్నట్లయితే సో ఇది ఫ్రెండ్స్ మనకి గ్యాస్ సిలిండర్ సంబంధించి అప్లికేషన్ ఫామ్ అనేది. ఇదే విధంగా మీకు అప్పుడు గ్యాస్ సిలిండర్ అప్లికేషన్ ఫామ్ కూడా మీ సచివాలయంలో గాని, మీ సేవలో గాని దొరుకుతుంది. సో మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. లేదు అనుకున్నట్లయితే ఇదే ఫామ్ పీడీఎఫ్ మీకు డిస్క్రిప్షన్ లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను. నింపేసి మీరు గాని రెడీగా ఉంచుకున్నట్లయితే మీకు ఎప్పుడైతే సచివాలయం కానివ్వండి, మాక్సిమం మీకు మీ సేవలకి అయితే ఇస్తారు కాబట్టి మీరు మీ సేవలు నింపేసి ఇచ్చినట్లయితే వాళ్ళు అప్లై చేసేస్తారు. సో అప్పుడు మీకు అంటే మీకు అమౌంట్ అయితే అయిపోతుంది. సో ఇక్కడ మీకు అప్లై చేసే ముందు మీకు క్లారిటీ అయితే ఇవ్వాలి. సో మీకు గ్యాస్ సిలిండర్ అనేది ఇంటికి ఫ్రీగా వస్తుందా అని చాలా మంది క్వెషన్స్ అయితే అడుగుతున్నారు. మీకైతే మీకు ఇంటికి గ్యాస్ సిలిండర్ అయితే ఫ్రీగా అయితే రాదు ఫ్రెండ్స్. సో మీరు ఇందులో వచ్చేసరికి ఏంటంటే మీకు గ్యాస్ సిలిండర్ అనేది నార్మల్‌గా బుక్ అయితే చేసుకుంటారు. బుక్ చేసుకున్నప్పుడు ఏమవుతుంది అన్నట్లయితే మీరు బుక్ చేసుకున్నప్పుడు ఆ బుక్ చేసుకునే అమౌంట్ ఏదైతే ఉందో మీకు సబ్సిడీ రూపంలో ఏ విధంగా అయితే బ్యాంక్ అకౌంట్‌కి ఈ సబ్సిడీ రూపాయలు ఏ విధంగా అయితే రూ. 3, రూ. 4 ఎలాగైతే ఆ డబ్బులైతే తిరిగి వస్తాయో, సో అదే విధంగా మీకు ఆ నెల గ్యాస్ సిలిండర్ డబ్బులనేవి రిటర్న్ అయితే వచ్చేస్తాయి బ్యాంక్ అకౌంట్‌కి. అంతకు మించి తప్పించి మీకైతే సిలిండర్ అయితే ఇంటికొచ్చి ఏం ఫ్రీగా అయితే ఇచ్చారు కాబట్టి, సో ఇది జ్ఞాపకం చేసుకొని అప్లికేషన్ ఫామ్ అయితే నింపండి. సో చూసుకున్నట్టయితే మీరు ఫస్ట్ డిస్ట్రిబ్యూటర్ నేమ్ అయితే ఇస్తారు. సో మీ హెచ్‌పీ అయితే హెచ్‌పీ, భారత్ గ్యాస్ అయితే భారత్ గ్యాస్, ఇండియన్ గ్యాస్ అయితే ఏవైతే మీకు డిస్ట్రిబ్యూటర్ నేమ్ అయితే ఇస్తారో, సో డిస్ట్రిబ్యూటర్ నేమ్ అనేది ఇవ్వడైతే జరుగుతుంది. ఇక దాంతో పాటు ఇక్కడ నేమ్ ఆఫ్ కన్స్యూమర్ అడుగుతున్నారు. నేమ్ ఆఫ్ కన్స్యూమర్ అనేది మీరు ఇవ్వాలి. సో ఎవరి పేరు మీద అయితే గ్యాస్ బుక్ అయితే ఉందో సో వాళ్ళు గ్యాస్ బుక్ అయితే ఇవ్వాలి. సో ఇక్కడ దాంతో పాటు చాలా మంది క్వెషన్స్ అయితే ఏం అడుగుతున్నారు అన్నట్లయితే, మేము ఒకవేళ అంటే స్త్రీలు ఉన్నారు కదా! సో స్త్రీలకు సంబంధించిన అకౌంట్ అనేది ఇవ్వాలా? లేకపోతే పురుషులు గ్యాస్ హోల్డర్స్ ఉన్నా సరే వాళ్ళ అకౌంట్ కూడా ఇచ్చేయొచ్చా అని అడుగుతున్నారు. సో మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు ఇప్పుడే వెళ్లి స్త్రీలకు సంబంధించిన అప్లికేషన్ అయితే పర్వాలేదు. గ్యాస్ కనెక్షన్ అయితే పర్వాలేదు. లేదు అనుకున్నట్లయితే పురుషుల పేరు మీద ఉన్నట్లయితే ఖచ్చితంగా స్త్రీల పేరు మీదకైతే మార్చండి. ఎందుకంటే ఈ పథకాల్లో చాలా పథకాలు స్త్రీల పేరు మీదకే వెళ్తాయి కాబట్టి ఇవి స్త్రీలకి ఇవ్వడం కోసమే తయారు చేశారు కాబట్టి పథకాలు. పురుషుల పేరు మీద ఒకవేళ గ్యాస్ కనెక్షన్ గాని ఉన్నట్లయితే ఖచ్చితంగా కూడా అది స్త్రీల పేరు మీద ఇంట్లో గృహిణులు ఎవరుంటారో వాళ్ళ పేరు మీద అయితే మార్చడానికి అయితే ట్రై అయితే చేయండి. ఎందుకంటే అప్లికేషన్ మీకు స్టార్ట్ అయినా సరే మీకు మాక్సిమం అన్ని అప్లికేషన్‌లు కూడా ఫస్ట్ తీసుకునేవి కూడాను కేవలం స్త్రీల పేరు మీద ఉన్న అప్లికేషన్ ఫార్మ్‌లు మాత్రమే తీసుకుంటారు. ఒకవేళ పురుషుల పేరు మీద ఇచ్చినా సరే ఆ అప్లికేషన్ చివరలో పెడతారు కాబట్టి మీకు ఈ పథకం అనేది అమలు అవ్వాలి అనుకున్నట్లయితే వెంటనే మీ దగ్గర ఉన్న గ్యాస్ కనెక్షన్‌కి సంబంధించిన ఆఫీస్‌కి అయితే వెళ్లి మీరు ఆ ఫార్మ్ అయితే నింపేటప్పుడు అంటే ఈ ఫార్మ్ నింపక ముందే మీరు కనెక్షన్ మార్చుకోండి స్త్రీల పేరు మీదకి అయితే మాత్రం. ఇక్కడ పేరైతే ఇవ్వండి. మీ పేరనేది గ్యాస్ కనెక్షన్‌లోనే ఆధార్ కార్డ్‌లో ఒకటే విధంగా ఉండాలి. సో, ఒకటే విధంగా ఉన్నప్పుడు మీరు ఆ పేరైతే ఇవ్వడం జరిగింది. సో, అదేవిధంగా మీ పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో అయితే ఇవ్వండి. సో, రీసెంట్‌గా 3 నెలలు తీసుకున్న ఫోటో అయితే ఇవ్వండి. మీరు రూ. 1500 కానివ్వండి, నిరుద్యోగ భృతికి కానివ్వండి, దేనికైనా సరే గతంలో అంటే మీకు రీసెంట్‌గా తీసుకున్న 3 నెలల ఫోటో అయితే ఇవ్వడం జరిగింది. అలా కాకుండా మీరు పాత ఫోటోలు గాని ఇచ్చినట్టయితే ఖచ్చితంగా అవి రిజెక్ట్ అయితే అయిపోతాయి. ఇక మీరు పెళ్ళైన స్త్రీ అయితే మిసెస్ అని చెప్పి పెట్టండి. లేకపోతే ఒకవేళ పురుషుల పేరు మీద ఉంటే మిస్టర్ అని పెట్టండి. లేకపోతే మిసెస్ అని చెప్పండి. సో, ఇక్కడ మిస్ అయితే పెళ్లి కాని స్త్రీలైతే మిస్ అని చెప్పండి. పెళ్లైన స్త్రీలైతే మిసెస్ అని చెప్పండి. సో, ఇక్కడ దాని తర్వాత ఫస్ట్ నేమ్ అయితే రాయండి. ఫస్ట్ నేమ్ వచ్చేసరికి మీ యొక్క మీ పేరు రాయండి. ఇక మిడిల్ నేమ్ రాయండి. తర్వాత లాస్ట్ నేమ్. లాస్ట్ నేమ్ అంటే మీ యొక్క ఇంటి పేరైతే రాయడం అయితే జరుగుతుంది. సో, లాస్ట్ ఇంటి నేమ్ అండి. సో, లాస్ట్‌లో అయితే రాయాలి. సో, ఇది మీకు ఆధార్ కార్డ్ ప్రకారంగా అయితే రాయాలి. సో, మీ ఆధార్ కార్డ్‌లోని గ్యాస్ కనెక్షన్ ఒక బుక్‌లో కూడా సేమ్ ఇంటి పేరైతే ఉండడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక దాంతో పాటు మీ యొక్క కన్స్యూమర్ ఐడీ ఏదైతే మీ గ్యాస్ బుక్ మీద మీ కన్స్యూమర్ ఐడీ అంటూ ఉంటుంది కాబట్టి, సో, గ్యాస్ బుక్ మీద మీరు చెక్ చేసి మీ యొక్క హెచ్‌పీ అయితే హెచ్‌పీ దేనికి సంబంధించి అయినా సరే, ఆ గ్యాస్ బుక్ మీద ఆ కన్స్యూమర్ ఐడీని అయితే అంటే ఫిల్ అయితే చేయండి. దాంతో పాటు మీకు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అడుగుతున్నారు. అంటే మీ డేట్ ఆఫ్ బర్త్ సంబంధించి డేట్ ఆఫ్ బర్త్ అడుగుతున్నారు. సో, ముందు తారీఖు రాస్తారు. తర్వాత నెల రాస్తారు. తర్వాత సంవత్సరం అయితే రాయడం జరుగుతుంది. ఇక దాంతో పాటు గ్యాస్ కనెక్షన్ ఎవరి పేరు ఉందో వాళ్ళ తండ్రి పేరు రాస్తారు. ఫాదర్ నేమ్ ప్లేస్‌లోని. సో, ఫాదర్ నేమ్ రాసిన తర్వాత మీరు మదర్ నేమ్ కూడా రాస్తారు. తర్వాత ఒకవేళ పెళ్ళైన స్త్రీ అనుకోండి వాళ్ళ భర్త పేరు కూడా రాయడం అయితే జరుగుతుంది. సో, ఈ విధంగా అప్లికేషన్ ఫార్మ్ అయితే ఉంటుంది. ఇక మీకు హౌస్ అడ్రెస్ కూడా అడుగుతున్నారు. సో, మొదటి దాంట్లో వచ్చేసరికి మీ హౌస్ నంబర్ అంటే మీ ఇంటి నంబర్ అయితే ఇస్తారు. సో, మీకు డోర్ నంబర్ ఏమైతే ఉంటుందో మీ ఆధార్ కార్డ్‌లో కానివ్వండి, లేకపోతే ఇతర డాక్యుమెంట్ ఐడీ ప్రూఫ్‌లో ఏదైతే ఆధార్ కార్డ్ నంబర్‌లోని
మీ యొక్క డోర్ నంబర్ అయితే ఉంటుంది కదా! సో, ఆ డోర్ నంబర్‌నైతే మీరు ఎంటర్ చేస్తారు. సో, ఇక్కడ మీరు పైనైతే ఇవ్వడం అయితే జరుగుతుంది. సో, మీరు అప్లికేషన్ ఫార్మ్ నింపుతున్నప్పుడు కూడా ఒకవేళ మీరు ఫోన్‌లో గాని, సిస్టమ్‌లో గాని అప్లై చేసుకున్నట్లయితే ఖచ్చితంగా మీరు అప్పుడు కూడా ఖచ్చితంగా మీరు మీ ఫోన్‌లో ఈ సిస్టమ్స్‌లోని సేమ్ ఇవే డీటెయిల్స్ ఆన్‌లైన్‌లో ఎంటర్ చేస్తారు. సో, ఇవి డీటెయిల్స్ అన్ని కూడా కరెక్ట్‌గా ఉన్నాయో చెక్ చేసుకోండి. ఆధార్ కార్డ్‌లోని, గ్యాస్ బుక్‌లోని అన్నిట్లో కూడా మీ బ్యాంక్ బుక్‌లో కూడా అన్ని పేర్లు, డేట్ ఆఫ్ బర్త్ అన్ని కరెక్ట్‌గా ఉండాలి. సో, అప్పుడే మీకు ఈ డబ్బులనేవి రిటర్న్ అయితే పడతాయి. ఇక దాంతో పాటు మీకున్న ఫ్లాట్ నంబర్ ఏమైనా ఉంటే ఫ్లాట్ నంబర్ కూడా రాయండి. ఒకవేళ మీరు ఫ్లాట్ గాని ఏమైనా ఉంటే ఫోర్త్ ఫ్లోరో, ఏ ఫ్లోర్ నంబరో అది మొత్తం రాయండి. ఇక ఎక్కడుంటుంది మీ నివాసం అనేది ఎక్కడ హౌస్ కాంప్లెక్స్ ఆర్ బిల్డింగ్ నంబర్స్ అని చెప్పేసి సో, మీరు కాలనీ ఏదైతే ఉంటుందో అవైతే అన్నీ రాయండి. ఒకవేళ మీరు అపార్ట్మెంట్‌లో ఏమైనా ఉన్నట్లయితే మీరు ఒక స్ట్రీట్ రాయండి. ఒక మీ వీధి అయితే ఉంటుందో వీధి లేకపోతే ఆ రోడ్ నేమ్ అయితే రాయండి. ఆ రోడ్ ఎక్కడ చెందుతుందని చెప్పేసి. ఇక ఏరియా రాయండి. ఏరియా ల్యాండ్‌మార్క్ అంటే మీ ఇంటి దగ్గర ఏమన్నా సరే గవర్నమెంట్ సంస్థ ఏమైనా ఉన్నా సరే లేకపోతే ఏమైనా పేరు పొందిన ఏవైనా ఇప్పుడు కట్టడాలు ఏమైనా ఉన్నట్లయితే సరే ఆఫీసులు గాని, కట్టడాలు గాని ఉన్నట్లయితే వాటి పేరైతే రాయండి. ఇక్కడ సిటీ, టౌన్, విలేజ్ అడుగుతుంది. మీ యొక్క సిటీ గానివ్వండి, టౌన్ గానివ్వండి, విలేజ్ మీ యొక్క పల్లెటూరు ఊరు గానివ్వండి, దానికి సంబంధించి మీరు పేరైతే రాయండి. ఇక్కడ డిస్ట్రిక్ట్ అడుగుతుంది. ఇక్కడ విశాఖపట్నం లేకపోతే మీ యొక్క విజయనగరం, శ్రీకాకుళం ఏమైతే అదైతే రాయడం అయితే జరిగింది. సో, ఒక స్టేట్ అడుగుతుంది. ఇక్కడ ఏపీ వాళ్ళందరూ అప్లై చేస్తారు కాబట్టి సో, ఖచ్చితంగా అందరూ ఏపీ అని రాయండి. ఇక పిన్ కోడ్ అడుగుతుంది. మీ పిన్ కోడ్‌ని కూడా ఎంటర్ అయితే చేయండి. ఇక దాంతో పాటు మీకు మొబైల్ నంబర్ అడుగుతుంది. మీకు జీమెయిల్ కూడా అడుగుతుంది. సో, ఇక్కడ మీరు జీమెయిల్ అనేది ఆప్షనల్ మీరు ఇస్తే ఇవ్వచ్చు. లేకపోతే ఇది మాక్సిమం అయితే ఇస్తే ఇవ్వండి. లేకపోతే లేదు. ఇచ్చినా ఇవ్వకపోయినా మీకు పెద్ద ఫరకైతే పడదు. ఇక దాంతో పాటు మీ మొబైల్ నంబర్ అయితే అడుగుతుంది. సో, మొబైల్ నంబర్ అనేది ఆధార్ కార్డ్‌కి ఏ మొబైల్ నంబర్‌తో లింక్ అయితే ఇచ్చారో సో, అదే ఇవ్వండి. అది కూడా రీచార్జ్ చేసుకున్నది ఇవ్వండి. ఏ ఎస్ఎంఎస్ వచ్చినా, ఏమొచ్చినా సరే ఖచ్చితంగా మీకు దానికి మెసేజ్‌లు వస్తుంది కాబట్టి సో, ఈ 3 గ్యాస్ సిలిండర్‌కి సంబంధించి సో, మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ ఆధార్ కార్డ్ లింక్ అయిన ఫోన్ నంబర్ ఇవ్వడానికి ట్రై అయితే చేయండి. ఇక దాంతో పాటు కొన్ని క్వెషన్స్‌కి అయితే మీకు రిప్లై అయితే ఇస్తాను. సో, మీకు 3 నెలలు అంటే మీకు సంవత్సరంలోని మీకు ప్రతి సంవత్సరంలోని ఒక 5 లేదా 6 నెలలకి 4 లేకపోతే 5 నెలలకు గాను ఒకసారి అయితే పడడం అయితే జరుగుతుంది. సో, ఇది కూడా 3 పండగలు అంటే ఏదో ఒక 3 పండగలు గాను ఈ యొక్క గ్యాస్ డబ్బులనేవి మీకు రిటర్న్ అయితే ఏస్తారు. సో, అంటే మీకు గ్యాస్ కనెక్షన్ అంటే మీకు ఉచిత గ్యాస్ సిలిండర్లు అంటే మీకు ఎలా అనుకున్నారంటే ఉచిత గ్యాస్ సిలిండర్లంటే అక్కడ మీకు చెప్పాను కదా! మొదట్లో చెప్పినట్టుగానే మీకు గ్యాస్ సిలిండర్ అయితే ఫ్రీగా అయితే ఇవ్వరు. కాకపోతే ఆ సబ్సిడీ డబ్బులనేవి రిటర్న్ అయితే వేసేస్తారు మీ అకౌంట్‌కి. ఏదైతే మీరు బ్యాంక్ అకౌంట్ గ్యాస్ కనెక్షన్‌కి ఇచ్చినప్పుడు సబ్సిడీ కింద వేస్తున్నారో సో, ఆ అకౌంట్‌కి అయితే ఇస్తారు. ఇక దాంతో పాటు ఇంట్లో ఎంతమంది సీట్లుంటే అంతమందికి ఇస్తారన్నట్లయితే లేదు ఫ్రెండ్స్ కేవలం రేషన్ కార్డ్‌లో ఎంతమందికైతే ఉంటారో సో, రేషన్ కార్డ్‌కి గాను ఒక రేషన్ కార్డ్‌కి గాను ఒక గ్యాస్ సిలిండర్‌ని మీకు ఆ పండగ రోజైతే ఇస్తారు. సో, మీకు 3 అంటే మీకు ఒక రేషన్ కార్డ్‌కి గాని 3 సార్లు మాత్రమే సంవత్సరంలో ఇవ్వడం అయితే జరుగుతుంది. సో, అంతకు మించి ఎక్కువైతే ఇవ్వరు. ఇంట్లో ఎంతమందున్నా సరే ఒక రేషన్ కార్డ్‌కి గాని ఒకటే ఒక ఒక ఒకసారి ఒక టైం మాత్రమే ఇస్తారు. సో, అది 3 సార్లు 3 గ్యాస్ సిలిండర్లు, ముగ్గురు అమ్మాయిలున్నారు కదా! ఉన్నట్లయితే అలాగైతే జరగదు. ఇక దాంతో పాటే రేషన్ కార్డ్‌కి కూడా మీకు వచ్చినట్లయితే రేషన్ కార్డ్ కూడా జతపరుస్తారు. దీనికైతే ఏం డాక్యుమెంట్స్ కావాలని చెప్పి చాలా మంది క్వెషన్స్ అడుగుతున్నారు. సో, ఈ అప్లికేషన్ ఫార్మ్ నింపిన తర్వాత ఈ అప్లికేషన్ ఫార్మ్‌లో మీ ఫోటోసు, ఇంకో 2 పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలు కూడా రెడీగా అయితే ఉంచుకోండి. దాంతో పాటు మీ ఆధార్ కార్డ్ జిరాక్సు, మీ యొక్క గ్యాస్ కనెక్షన్, మీకు గ్యాస్ బుక్ యొక్క జిరాక్సు, గ్యాస్ బిల్ యొక్క జిరాక్సు, ఇక దాంతో పాటే మీకు మీ యొక్క రైస్ కార్డ్, ఇంకా మీ యొక్క బ్యాంక్ బుక్ ఏదైతే బ్యాంక్ బుక్‌లో సబ్సిడీ అమౌంట్ పడుతుందో గ్యాస్‌కి సంబంధించి, ఆ సబ్సిడీ అమౌంట్ సంబంధించి గ్యాస్ కనెక్షన్‌కి సంబంధించి బ్యాంక్ బుక్ కూడా మీరు జిరాక్స్‌లు జతపరిచినట్లయితే అప్పుడు మీకు గ్యాస్ కనెక్షన్‌కి సంబంధించి ఏదైతే మీ సేవ లేకపోతే సచివాలయంలో తీసుకుంటారో సో, ఇది గ్యాస్ కనెక్షన్‌కి సంబంధించి సో, తీసుకున్న తర్వాతే మీకైతే మాత్రం సంవత్సరంలో ప్రతి సంవత్సరం కూడా మీకు 3 సార్లయితే మాత్రం ఈ గ్యాస్‌కి సంబంధించి 3 ఉచిత గ్యాస్ సిలిండర్‌కి సంబంధించి పథకాన్నయితే లబ్ధి పొందడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో, ఇదే విధంగా మీరు ఏపీకి సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్స్ తెలుసుకోవాలి. ప్రతి పథకాన్ని తెలుసుకోవాలనుకున్నట్లయితే ఖచ్చితంగా మా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ గాని ఆల్‌లో గాని పెట్టినట్లయితే మేము చేసే ప్రతి వీడియో అప్డేట్ మీ వరకైతే వస్తుంది. సో, ఇదే విధంగా మీరు ఏ పథకానికైతే ఇంకా ఆతృతగా ఉన్నారో, సో, ఏ పథకానికి సంబంధించి అప్లికేషన్ ఫార్మ్ మీరు కావాలనుకుంటున్నారో ఖచ్చితంగా కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ అయితే చేయండి. ప్రతి వీడియో అంటే ప్రతి పథకాన్ని కూడా నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఏ పథకం కూడా మిస్ అవ్వకుండా చిన్న, పెద్ద లేదా పథకం లేకుండా ప్రతి పథకాన్ని కూడా మీ వరకి తీసుకొస్తాను కాబట్టి, సో, ఖచ్చితంగా కూడా అందరూ ఈ వీడియోని లైక్ చేయండి. లైక్ చేసి ఇంకా ఎవరి దగ్గరికైతే ఈ ఉచిత గ్యాస్ సిలిండర్ సంబంధించి పథకాన్ని తీసుకోవాలనుకుంటున్నారో మీ చుట్టాలు, మీ బంధువులు లేకపోతే మీకు తెలిసిన వాళ్ళందరూ మీ ఫోన్‌లోని అన్ని గ్రూప్‌లో కూడా ఈ వీడియోని షేర్ అయితే చేయండి. అలా షేర్ చేస్తే వాళ్ళందరికీ ఒక అప్లికేషన్ మీద ఒక అవగాహన అయితే వస్తుంది. మీరు కూడా వాళ్ళకి సాయం చేసిన వాళ్ళైతే అవుతారు కాబట్టి. సో, ఇది ఫ్రెండ్స్ అప్డేట్ మాత్రం. మరిన్ని వీడియోస్‌తో పాటు మీ కళ్ళ ముందుకైతే వస్తాను. అంతవరకు బాయ్ బాయ్. థాంక్ యూ.